అందరికీ శుభాభినందనలు. నా పేరు సయ్యద్ అహ్మద్. నేను సమాజ సేవకుడిని. బ్లడ్ డొనేషన్ సర్వీస్ చేస్తుంటాను. ఇటీవల రాజకీయాలు చూస్తే న్యూడిటీతో నిండిపోయాయి. నిజంగా చాలా బాధాకరం. మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా ఇంత అశ్లీలంగా మాట్లాడడం అనేది చాలా నీచత్వం. ఇది ఎవరు మామూలు వ్యక్తులు కాదు, సాక్షాత్తు ఆ పార్టీ అధినేతలు ఖండించాలి. అశ్లీల మాటలు మాట్లాడడంలో అన్ని పార్టీల వాళ్ళ హస్తాలు ఉన్నాయి. ప్రతి పార్టీలో ఉన్న కొంతమంది ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడడానికి ముందు వెనక కూడా ఆలోచించలే. ఒకప్పుడు రోజా గారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ అవకాశాల కోసం మీ ఇంట్లో వాళ్ళని ఎంతమంది దగ్గర పడుకోబెట్టావని ఎంత గలీజ్గా తిట్టినప్పుడు ఏడపోయిందయా మీ డీసెన్సీ సిన్సియారిటీ. లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మా తల్లిని నువ్వే దూషించినావు, నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోను అని గట్టిగా మరియు చెప్పాడు. ఎంత బాధపడితే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారు అంటే తల్లిని దూషించమని వెనక నుండి ప్రోత్సహిస్తారా? ఇది బియాండ్ ద పాలిటిక్స్ మాట్లాడుతున్నా. ఎలిమినేటి మాధవరెడ్డి ఎవరు అని వైఎస్ఆర్సీపీలో వచ్చిన తర్వాత వంశీ మాట్లాడతాడు. అంటే ఎలిమినేటి మాధవరెడ్డి నువ్వు టీడీపీలో ఉన్నంత వరకు నీకు తెలియదా? లోకేష్ గారిని నీకు ఎలిమినేట్ రెడ్డి మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చాయని ఎంత గలీజ్గా తల్లిని దూషించడం ఎంత గలీజ్ అండి, ఎంత పెద్ద మాట అది. సాక్షాత్ ఎన్టీ రామారావు గారి భార్య అయినటువంటి లక్ష్మీ పార్వతి మేడం గారిని లపాకి ఇదా అండి, ఇలాంటి పదాలండి వాడేది. అంటే అంటే ఆమెనంత దూషిస్తే ఎన్టీ రామారావు గారిని దూషించినట్టే. జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ని అవినాష్ రెడ్డితో అంటగడతారండి. ఇది ఎవరన్నారో నాకు తెలుసు, నేను చూశాను, వీడియోస్ కూడా చూశాను. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఎవరు కూడా కరెక్ట్ లేరు. యుద్ధనీతి అంటారు కదండి, అంటే యుద్ధనీతిలో మహిళల్ని చంపకూడదని, సాయంత్రం దాటిన తర్వాత యుద్ధాలు చేయకూడదని యుద్ధనీతులు ఉంటాయి కదా. అలాంటి యుద్ధనీతి ఈ రాజకీయంలో లేదా? రాజకీయ నీతి లేదా? మహిళల్ని, ఇంట్లో మహిళల్ని ఈ విధంగా కించపరుస్తూ వల్గారిటీగా న్యూడిటీగా మాట్లాడడం తప్పని అధినేతలకు తెలియదా? ముక్తకంఠంగా ఖండించరా? అంటే మీ పైన మాట్లాడితే తప్పు, వేరే వాళ్ళ పైన మాట్లాడితే ఒప్ప. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రతి పార్టీ అధినేత వీటిపైన గట్టిగా ముక్తకంఠంతో ఖండించి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇమ్మీడియట్గా సస్పెండ్ ఏదో ఒకటి చేసేయాలి. అది చూసి కింది స్థాయి పొలిటికల్ లీడర్స్ ఫేస్బుక్లో ఇప్పుడు రోజా గారికి వాళ్ళ అన్న ముద్దు పెడతా ఉంటే దాన్ని ఎంత వల్గారిటీగా కామెంట్లు పెట్టారండి, ఎంత వల్గారిటీగా పోస్టులు పెట్టారండి. అది కరెక్ట్ కాదు కదండి. చిరంజీవి గారు పోసాని కృష్ణమురళికి ఫోన్ చేసి ఏడ్చి రాజకీయం అంటే ఇంట్లో మహిళల్ని తిట్టడమేనా అని సాక్షాత్ పోసాని కృష్ణమురళి గారు చెప్పారు ఈ మాట. ఆయనకి అంత బాధ పెట్టారు కదండి. అంటే ఇది ఒక పార్టీ తప్పని చెప్పడం వల్ల అన్ని పార్టీలు కూడా తప్పు చేసినాయి. ఇందులో సిగ్గుండాలా, ఇలాంటి రాజకీయాలు నశించాలి. అది ఎవరు చేసినా కానీ సిగ్గుండాలండి. ఒక మహిళా మూర్తిని, వాళ్ళ ఇంట్లో మహిళల్ని, భార్యల్ని, చెల్లెల్ని ఎవరిని తిట్టినా కానీ నిజంగా సర్వనాశనం అయిపోతారు. నిజంగా చెప్తున్నా. దీని అమ్మ జీవితం ఇలాంటి రాజకీయం అవ్వదు. మనం చేసేది ఇప్పటికైనా మారాలి. ఇప్పటికైనా రాజకీయ నీతిని మార్చాలి.